బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహితలోని చట్టం సెక్షన్ 78 గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే సెక్షన్ 354D ఐపీసీ సెక్షన్లో ఏదైతే ఉందో అంటే ఒక అమ్మాయి వెంటపడడం వేధించడం, అదే సెక్షన్ 78 ఇక్కడ బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహితలో చెప్పడం జరిగింది. స్టాకింగ్ అంటారు, కొంతమంది స్టేకింగ్ అంటారు. సో ఈ చట్టం ప్రకారం ఏంటంటే సెక్షన్ 78 బిఎన్ఎస్ ప్రకారం ఒక అమ్మాయి క్లియర్గా వద్దు అని చెప్పినప్పటికీ కూడా పదే పదే అమ్మాయి వెంట పడము, ఆమెతో ఫ్రెండ్షిప్ చేసుకునే ప్రయత్నం చేయడము, ఆమెను అసౌకర్యానికి గురి చేయడము, భయభ్రాంతులకు గురి చేయడము, ఈ విధంగా చేస్తూ ఉంటారు కొద్దిమంది. కాబట్టి ఎవరైనా సరే ఒక అమ్మాయి వద్దు అని చెప్తే వద్దు అంతే. లేదు నీ హీరోని నా వెంట పడుతుందని కాన్ఫిడెన్స్ మీరు తిరిగితే అమ్మాయి ఏమంటే ఆమె కూడా చాలా కాన్ఫిడెంట్గా కేసు పెడుతుంది, జైలు చెప్పకూడదనే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సెక్షన్ 78 రెండు ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఒకటి అంటే ఇన్స్పైట్ ఆఫ్ సేయింగ్ అంటే ఒకసారి చెప్పిన తర్వాత కూడా పదే పదే అమ్మాయి వెంట పడడము, అసౌకర్యానికి గురి చేయడము, వేధించడం అనేది జరుగుతుంది. రెండో పాయింట్ ఏంటంటే ఈ మధ్యన ప్రతి ఒక్కరు ఫిజికల్గా ఏం వెంట పడట్లేదు అమ్మాయిల వెంట. అది ఈమెయిల్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, అంటే ట్విట్టర్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎలక్ట్రానిక్ రూపంలో అయినా సరే, సోషల్ మీడియాలో అయినా సరే ఒక అమ్మాయి వెంటపడి ఆ అమ్మాయి వద్దని చెప్పినప్పుడు కూడా పదే పదే వెంటపడి వేధిస్తే మాత్రం వాళ్ళకి అప్ టు 3 years వరకు జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా విధించబడుతుంది. గుర్తుపెట్టుకోండి. సినిమాలో హీరోయిన్ వెంట పడితే వాడు హీరో అవుతాడు, సినిమా సక్సెస్ అవుతుంది. మీరు కనుక బయట ఒక అమ్మాయి వెంటపడి నేను కూడా హీరో అవుతా, అమ్మాయి వెంట పడితే అంటే మాత్రం మీరు జైలు పాలు అవుతారు, నేరస్తుడిగా మిగిలిపోతారు. హీరోకి నేరస్తుడికి చాలా తేడా ఉంది. అది రియల్ లైఫ్, ఇది రియల్ లైఫ్. అక్కడంటే 2.5 hours సినిమా అయిపోతుంది, ఫస్ట్ హాఫ్లోనే అమ్మాయి పడిపోతుంది ఈజీగా. ఇక్కడ మాత్రం మీరు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లేదు, ఫస్ట్ హాఫ్లో పోయి జైల్లో పడతారు. కాబట్టి అమ్మాయి వెంట పడద్దు, ఎటువంటి నేరాలకు పాల్పడద్దు, వాళ్ళని ఎటువంటి మానసిక వేదన గురి చేయొద్దు. సో ఎవరైనా సరే అమ్మాయిలు వాళ్ళకి హెల్ప్ కావాలనుకుంటే నాకు కాల్ చేయొచ్చు. ఒకవేళ అమ్మాయిలు ఏమైనా తప్పుడు కేసులు పెట్టినా కూడా మీరు నాకు కాల్ చేయొచ్చు. మేము సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్ రెండు కూడా డీల్ చేస్తుంటాము. థ్యాంక్ యూ సో మచ్. మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. థ్యాంక్ యూ.